హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వర్స్ మీడియా. నేను మహేష్. ఈరోజు మనం ఈ వీడియోలో బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే త్రిబుల్ అనే ఒక బ్రాంచ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళగా, సో అన్ని బ్రాంచెస్ లానే త్రిబుల్ అనేది కూడా ఒక బ్రాంచ్. త్రిబుల్ ఫుల్ ఫామ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో ఈ త్రిబుల్, సివిల్, మెకానికల్ వీటిని కోర్ బ్రాంచెస్ అని అంటారు. సో ప్రజెంట్ తెలుగు స్టేట్స్లో త్రిబుల్ అంటే 70% స్టూడెంట్స్ ఇష్టపడటం లేదు. 70% స్టూడెంట్స్ వామ్మో త్రిబులియా అని అనుకుంటున్నారు. అదేవిధంగా త్రిబుల్ తీసుకునేది కూడా ఆల్మోస్ట్ ఎవరైతే మాకు మంచి కాలేజ్ సీట్ రాదు, ఓకేనా, మంచి బ్రాంచ్ రాదు, ఏదో ఒక బ్రాంచ్లే, ఓకేనా, మంచి కాలేజ్ అయితే చాలు అనుకుని కొంతమంది ఇంజనీరింగ్ ఏది సీట్ రాలేదు కాబట్టి త్రిబుల్ అని తీసుకుంటూ ఉంటారు 50% వరకు. కానీ త్రిబుల్కి ఉన్న ఆపర్చునిటీస్ వేరే బ్రాంచెస్ ఉండవు. మీరు సిఎస్సి తీసుకుంటే సిఎస్సి కోర్ సైడ్ మాత్రమే వెళ్ళొచ్చు. త్రిబుల్ సైడ్ ఉండే గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ కారు. సో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి గవర్నమెంట్ జాబ్కి సిఎస్సి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అదేవిధంగా త్రిబుల్ తీసుకుంటే త్రిబుల్ వాళ్ళు సిఎస్సి చేసే ప్రతి జాబ్స్ చేయొచ్చు. కాకపోతే సిఎస్సి వాళ్ళకు ఉన్నంత స్కోప్ ఉండకపోవచ్చు, కానీ మీకు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. అంటే మీరు అంతగా కోడింగ్ నేర్చుకుంటే మీరు కూడా చేయొచ్చు, ఓకేనా. అదేవిధంగా త్రిబుల్ అనేది సిఎస్సి కన్నా చాలా హార్డ్ సబ్జెక్ట్. సో సిఎస్సి అనేది జస్ట్ కొంచెం లాజిక్ పెడితే సిఎస్సి వస్తుంది, కానీ త్రిబుల్ అనేది లాజిక్ పెట్టాలి, బ్రెయిన్ పెట్టాలి, అదేవిధంగా రిపీటెడ్గా దాని గురించి స్టడీ చేస్తూ ఉండాలన్నమాట. సో మెయిన్ మీరు గమనిస్తే త్రిబుల్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ మీకు అని తెలిస్తే కనుక్కోండి. త్రిబుల్ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఉన్న 8 సబ్జెక్టులు లేదా 8 క్లాసెస్, 8 పీరియడ్స్ అంటారు కదా, సో వాటిలో ఖచ్చితంగా ఏదో ఒక పీరియడ్ నిద్రపోతాడు, ఎందుకంటే అంత రాడ్ సబ్జెక్ట్స్. కానీ త్రిబుల్కి ఉన్నంత స్కోపు వేరే ఏ బ్రాంచ్కి ఉండదు. త్రిబుల్ ప్రైవేట్ సెక్టార్ వెళ్ళొచ్చు, గవర్నమెంట్ సెక్టార్ వెళ్ళొచ్చు, అదేవిధంగా సాఫ్ట్వేర్ సెక్టార్, ఏ సెక్టార్ వెళ్ళొచ్చు. త్రిబుల్ ఈజ్ ద కింగ్ బ్రాంచ్. సివిల్కి మెకానికల్గా ఉంటుంది, కానీ సివిల్కి మెకానికల్కి త్రిబుల్ అంత ఉండదు. అంటే సాఫ్ట్వేర్ సైడ్ త్రిబుల్ అంత ఈజీగా ఉండదు. సో ఎనీవే ఈ యొక్క బ్రాంచ్ గురించి డిస్కస్ చేద్దాం. ఫుల్ ఫామ్ చెప్పాం కదా ఆల్రెడీ. ఇక కోర్స్ లెవెల్ అనేది యూజీ, పీజీగా ఉంటుంది అన్నమాట. సో పీజీ విషయానికి వస్తే త్రిబుల్లో పవర్ ఎలక్ట్రానిక్స్, ఓకేనా, కంట్రోల్ సిస్టమ్స్, ఇలా సపరేట్ టాపిక్స్ మీద పీజీ చేయొచ్చు అనమాట. సో యూజీ కింద, అండర్ గ్రాడ్యుయేట్ కింద కంప్లీట్ త్రిబుల్ కోర్స్ అనేది చేయాల్సి ఉంటుంది. సో అన్ని బ్రాంచ్ల్లోనే సెమిస్టర్ ఎగ్జామ్స్ అనమాట. 4 years కోర్స్ ఉంటుంది. ఈచ్ ఇయర్కి 2 సెమిస్టర్స్ అనేవి ఉంటాయి. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే 10+2 ఆర్ ఈక్వలెంట్ ఖచ్చితంగా మీరు పాస్ అయి ఉండాలి, ప్లస్ 50% మార్క్స్ అనేవి మీకు ఇంటర్మీడియట్లో వచ్చి ఉండాలి. అడ్మిషన్ ప్రాసెస్. సో అడ్మిషన్ ప్రాసెస్ విషయానికి వస్తే స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, యూనివర్సిటీ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. అవి రాసి క్వాలిఫై అవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ అవి రాయకుండా, క్వాలిఫై అవ్వకుండా మాకు సీట్ రాదా అంటే వస్తుంది మేనేజ్మెంట్ కోటా కింద. సో అక్కడ ఫీజు ఎంత ఉంటుందనేది మనం చెప్పలేం. సో ఆ కాలేజ్ అడ్మిషన్ ఇచ్చే అతనికి నీకు మధ్య ఉండే బాండింగ్ అవ్వచ్చు, మీ ఇద్దరి మధ్య జరిగే బేరసారాలు అంటారు కదా, అట్లా ఉంటుందన్నమాట. సో ఈ యొక్క స్టేట్, నేషనల్ లెవెల్, అదేవిధంగా యూనివర్సిటీ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి రాస్తే మీకు స్టేట్ లెవెల్లో ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది, యూనివర్సిటీ లెవెల్లో, నేషనల్ లెవెల్లో కూడా ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. ఇంకొన్ని యూనివర్సిటీ లెవెల్లో ఫీ రియంబర్స్మెంట్ రాకపోయినా ఫీ కన్సెషన్ అనేది వస్తుంది అనమాట. సో ఈ స్టేట్ లెవెల్లో ఏపీఎంసెట్, టీఎస్ఎంసెట్, కేసెట్, ఓకేనా, అదేవిధంగా డిఫరెంట్ మహారాష్ట్ర సెట్, ఇట్లా సెట్స్ ఉంటాయి అనమాట. అంటే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఆ యొక్క స్టేట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇవి రాయటం ద్వారా మీకు టాప్ కాలేజెస్లో, మీకు మంచి కాలేజెస్లో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది, బేస్డ్ అపాన్ మీ ర్యాంకుని బట్టి. అదేవిధంగా ఫీ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది, అది వేరే విషయం. ఇక నేషనల్ లెవెల్ మీకు తెలుసు, యూనివర్సిటీ లెవెల్ కూడా అంతే. సో యూనివర్సిటీ లెవెల్లో ఫీ రియంబర్స్మెంట్ కొన్నిటికి రావు, కొన్నిటికి స్కాలర్షిప్స్ అని ఇస్తారు, కొన్నిటికి ఏమో కన్సెషన్ ఇస్తారు. అంటే 10,000 ర్యాంక్ వచ్చిన వాడికి ఒక ఫీజు, 20,000 ర్యాంక్ వచ్చిన వారికి ఒక ఫీ, 50,000 లోపు వచ్చిన వాడికి ఒక ఫ్రీ, ఇలా ఉంటుందన్నమాట. సో ఆ ఫీజు అనేది వేరే అవుతుంటుంది బేస్డ్ అపాన్ యూనివర్సిటీని బట్టి. ఒక యావరేజ్ ఈ యొక్క బ్రాంచ్కి ఎంత ఉంటుంది అంటే 1.5 lakhs నుంచి 18 lakhs వరకు కాలేజ్ ఫీ అనేది ఉంటుంది. సో మ్యాక్సిమం తక్కువే ఉంటుంది కాలేజ్ ఫీ. మీరు అదర్ స్టేట్స్కి వెళ్తే,
తెలుగు స్టేట్స్ కాకుండా వేరే స్టేట్స్కి వెళ్తే కొంచెం త్రిబుల్ ఈ ఫ్యాకల్టీ బాగుంటారు, కానీ మన స్టేట్స్లో కొంచెం త్రిబుల్ ఈ ఫ్యాకల్టీ తక్కువే ఉంటారు. ఎందుకంటే చెప్పాం కదా, త్రిబుల్ ఈ అనేది ఆల్మోస్ట్ గత 10-12 సంవత్సరాలు 15 సంవత్సరాలుగా త్రిబుల్ ఈ ఎవరు తీసుకుంటున్నారు అంటే ఎవరో కొంచెం మంది తప్ప రిమైనింగ్ అంతా కూడా ఏ బ్రాంచ్ రాక తీసుకుంటారు. ఏ బ్రాంచ్ రాక ఏదో ఒక బ్రాంచ్ చేద్దామని తీసుకున్న వాళ్ళు మళ్ళీ ప్రొఫెసర్స్ అయితే, వాళ్ళు మళ్ళీ ఆ టీచింగ్ ఫీల్డ్ సైడ్ వస్తే ఎంత మాత్రం చెప్తారో మీరు అర్థం చేసుకోండి. సో అట్లా మళ్ళీ వాళ్ళు చెప్పిందే మళ్ళీ మేము వింటాం, మళ్ళీ ప్రొఫెసర్ అవుతాం. సో చాలా తక్కువ స్కోప్ ఉంటుంది అన్నమాట తెలుగు స్టేట్స్ పరంగా. మీకు వచ్చింది తెలుసా, నేను కూడా బీటెక్లో త్రిబుల్ ఏ చేశాను. సో త్రిబుల్ ఈ గురించి చెప్పే స్కోప్ ఎక్కువ నాకు ఉంటుంది, అందుకే ఇంత ఓపెన్గా చెప్తున్నా. నిజం, మా ఫ్యాకల్టీయే గేట్ క్వాలిఫై అవ్వలేరు, ఇంకా మేమేం క్వాలిఫై అవుతాం గేట్. ఇక యావరేజ్ యాన్యువల్ శాలరీ విషయానికి వస్తే 2 to 6 lakhs ప్యాకేజ్ అనేది ఉంటుందన్నమాట. ఇక సిలబస్ గురించి మాట్లాడుకుందాం. సో సిలబస్ గురించి చెప్తే మీకు కొంచెం ఐడియా ఉంటుందన్నమాట. సో ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1, బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 2, ఇంజనీరింగ్ మెకానిక్స్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ల్యాబ్, లీనియర్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఎనాలిసిస్ ECA, డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గరిథమ్స్, సర్క్యూట్ థియరీ అండ్ నెట్వర్క్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్ 1, ఎనలాగ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ల్యాబ్, డిజిటల్ సర్క్యూట్స్ ల్యాబ్, ఎలక్ట్రికల్ మెషిన్స్ ల్యాబ్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్. సో మీకు ఆల్మోస్ట్ చాలా సబ్జెక్ట్స్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్గా మీకు వస్తాయి, కానీ ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ ఈసీ వాళ్ళకు ఉండవు, కానీ ఈసీ వాళ్ళ సబ్జెక్ట్స్ త్రిబుల్ ఈకి ఉంటాయి. పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్, పవర్ సిస్టమ్ ఎనాలిసిస్, పవర్ ఎలక్ట్రానిక్స్, మైక్రో ప్రాసెసర్ అండ్ అప్లికేషన్స్, యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, కంట్రోల్ సిస్టమ్స్, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, ఎనర్జీ ఇంజనీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ల్యాబ్, మైక్రో ప్రాసెసర్ ల్యాబ్, సాలిడ్ స్టేట్ డ్రైవ్స్, పవర్ సిస్టమ్ ఆపరేషన్స్ అండ్ కంట్రోల్స్, ఫ్లెక్సిబుల్ ఏసీ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్. ఇంకొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. కొన్ని సబ్జెక్ట్స్ అనేవి యూనివర్సిటీ, స్టేట్ టు స్టేట్, అదేవిధంగా కొన్ని సబ్జెక్ట్స్ అనేవి కాలేజ్ టు కాలేజ్, యూనివర్సిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక జాబ్ టైప్స్ వద్దాం. సో ప్రైవేట్ సెక్టార్ అండ్ పబ్లిక్ సెక్టార్ గురించి డిస్కస్ చేద్దాం. ఎలక్ట్రికల్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐటీ కన్సల్టెంట్, మెంబర్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, సాఫ్ట్వేర్ డెవలపర్, టెలికాం ఎలక్ట్రికల్ ఇంజనీర్, ప్రొడక్ట్ డిజైన్ ఇంజనీర్. సో ఇక సెక్టార్స్ విషయానికి వస్తే ఐటీ సెక్టార్, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ సెక్టార్, కన్సల్టింగ్ ఫార్మ్స్, ఆటోమోటివ్ ఇండస్ట్రీస్, టెలికాం ఇండస్ట్రీస్, ఎయిర్ప్లేన్ అండ్ ఎయిర్ స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, అటామిక్ పవర్ ప్లాంట్, థర్మల్ పవర్ ప్లాంట్, సోలార్ పవర్ ప్లాంట్. ఇక పబ్లిక్ సెక్టార్ పరంగా ఫెడరల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఫోర్సెస్, APSSPDCL, TSPDCL, ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, BHL, ఇలా కొన్ని పబ్లిక్ సెక్టార్స్ కూడా మనకి జాబ్స్ ఉంటాయి అన్నమాట. సో చాలా ఉంటాయి. కెరీర్స్ ఆఫ్టర్ త్రిబుల్ ఈ అనే ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేస్తున్నాం, ఆ వీడియో చెక్ చేయండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇక త్రిబుల్ ఈ పరంగా ఏమేమి కాలేజెస్ ఉన్నాయి, ఏ కాలేజీలో త్రిబుల్ ఈ ఉంది ఏంటి అనేది చాలా వీడియోస్ ఉన్నాయి. సో వాటి పరంగా కూడా చెక్ చేసుకోండి, ఉపయోగపడతాయి. అండ్ టిప్ ఆఫ్ ది వీడియో ఏంటంటే, త్రిబుల్ ఈ చేయాలి అనుకున్న వారు తెలుగు స్టేట్స్ అయిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఫీ రియంబర్స్మెంట్ ద్వారా త్రిబుల్ ఈ చదవాలి అనుకున్న వాళ్ళు కేవలం అటానమస్ ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్లోనే త్రిబుల్ ఈ చేయండి. అటానమస్ లేని కాలేజెస్ వేట్లో కూడా త్రిబుల్ ఈ చేయొద్దని సజెషన్. సో ఓన్లీ అటానమస్లోనే చేయండి. అటానమస్ లేని కాలేజెస్లో త్రిబుల్ ఈ వద్దు, వేరే బ్రాంచ్ని చూస్ చేసుకోండి, లేదా అసలు ఆ బ్రాంచే వద్దు, డిగ్రీ అన్నా చేయండి అని నా సజెషన్. సో త్రిబుల్ ఈ అనేది అంత ఈజీ అయిన సబ్జెక్ట్ కాదు. త్రిబుల్ ఈ వల్ల చాలా బెనిఫిట్స్, ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో అదేవిధంగా త్రిబుల్ ఈ సబ్జెక్ట్ కూడా రాడ్ సబ్జెక్టే. మీకు వాటి గురించి క్లియర్గా తెలియాలి. ఇప్పుడు మీకు మీ ఇంట్లో ఉంటున్న స్విచ్ బోర్డ్, స్విచ్ వైరింగ్, స్విచ్ కనెక్షన్స్ ఎలా వస్తాయి, 2-వే స్విచ్చింగ్ అంటే ఏంటి, 3 ఫేస్ అంటే ఏంటి, 2 ఫేస్ అంటే ఏంటి, ఓకేనా, సింగిల్ ఫేస్, ఎర్త్, న్యూట్రల్, వాటి గురించి ఏమీ తెలియకుండా, వాటి గురించి ఐడియా లేకుండా త్రిబుల్ ఈ తీసుకోవద్దు.
త్రిబుల్ తీసుకున్న వాళ్ళు, త్రిబుల్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పవర్ మీద ఎంతో కొంత ఇంట్రెస్ట్, ఎనాలిసిస్ వాటి మీద ఎంతో కొంత అవగాహన ఉంటేనే తీసుకోండి. మా బాబాయ్ కొడుకు తీసుకున్నాడు, మా మామ ఏఈ, నేను కూడా ఏఈ అవుతాను అంటే తప్పులేదు. కానీ మీకు ఇంట్రెస్ట్ లేకుండా త్రిబుల్ తీసుకొని ఇబ్బంది పడవద్దు. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, మీరు బీటెక్ త్రిబుల్ జాయిన్ అయినప్పుడు మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. త్రిబుల్ తీసుకోవాలి, త్రిబుల్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్ చేయరు. త్రిబుల్ పాలిటెక్నిక్ చేసి పాలిటెక్నిక్ త్రూ ఇంజనీరింగ్కి వస్తారు. సో మీరు గమనిస్తారు ఖచ్చితంగా మీ నాలెడ్జ్, వాళ్ళ నాలెడ్జ్ త్రూ పాలిటెక్నిక్ ద్వారా త్రిబుల్ జాయిన్ అయిన వాళ్ళ నాలెడ్జ్, మీ నాలెడ్జ్ చాలా డిఫరెంట్, చాలా వేరియేషన్ ఉంటుంది. సో వాళ్ళు ఖచ్చితంగా కోర్ నేర్చుకొని వచ్చి ఉంటారు. సో మీకు ఎటువంటి కోర్ రాకుండా, కోర్ తెలియకుండా మీరు ఉంటారు. అండ్ సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు కదా, ఏ కాలేజీలో సీట్ రాలేదు కదా, త్రిబుల్ తీసుకొని సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు కదా అని తీసుకోవద్దు. ఎస్ వెళ్ళొచ్చు, కానీ నువ్వు త్రిబుల్ పాస్ అయితేనే కదా నీకు డిగ్రీ వచ్చేది, డిగ్రీ తర్వాత జాబ్ వచ్చేది. ఎనీథింగ్, నువ్వు అమీర్పేటలోకి వెళ్ళి కోచింగ్ నేర్చుకోవాలనుకున్నా నీకు డిగ్రీ ఉండాలి కదా. సో అంత ఈజీగా కాదు. సో థింక్ చేయండి, త్రిబుల్ తీసుకునే ముందు ఆలోచించండి. తీసుకునే పని అయితే అటానమస్ కాలేజెస్, యూనివర్సిటీస్లో తీసుకోండి. అండ్ డే 1 నుంచే చాలా యాక్టివ్గా నేర్చుకోండి త్రిబుల్ పరంగా. థ్యాంక్ యూ.